హాయ్ హలో నమస్తే సినిమా చిత్రాలు. ఈ రోజు కమిటీ కుర్రాల్లో ఒక కుర్రాడు ఆయన పెద్దోడు మనతో ఉన్నారు. హాయ్ అన్న. ప్రసాద్ అన్న. హాయ్ అన్న. ఎలా ఉన్నారు? సినిమా ఇంత సక్సెస్ అని ఎలా ఫీల్ అవుతుంది? జనరల్ గా ఇదే ప్లేస్ లో మీరు ఎలా ఫీల్ అవుతారన్న? చాలా హ్యాపీగా ఉన్నాం. ఒకటన్న, యూట్యూబ్ నుంచి ఇంత పెద్ద స్క్రీన్ కి వచ్చారు కదా, యూట్యూబ్ లో చేసేటప్పుడు వీడు పెద్ద స్క్రీన్ లో చేస్తాడా లేదా అని ఒక మాట అంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు మళ్ళీ ఈ పెద్ద స్క్రీన్ మీద చూసి మిమ్మల్ని ఎవరైనా అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఉన్నారా? అన్న పెద్ద స్క్రీన్ కి వచ్చాను, బట్ గుర్తుపట్టలేని అవి. కాకపోతే ఇంత లెంత్ క్యారెక్టర్ అయితే చేయలేదన్న. లెంత్ అప్రిషియేట్ చేసిరా? అయ్యో ఇప్పుడు నేను మీకు చూపిస్తే చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నేను సైలెంట్ లో పెట్టేస్తాను సార్ ఫోన్. చాలా మంది కాల్ చేసి ఇండస్ట్రీ పెద్దలు కూడా చెప్తున్నారు వాళ్ళది. మీలాగా సినిమాలో మీరు ఊర్లో ఉండిపోతారు, అట్లా ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు ఫోన్ చేసి ప్రసాద్ బాగా చేసినావు అసలు సినిమాలో చెప్పారు? పాపం వాళ్ళు 2 రోజుల నుంచి కాల్ చేస్తున్నారు, నేనే రెస్పాండ్ అవ్వట్లేదు. అటు ఊరు వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది సార్ మాకు. మీ క్యారెక్టర్ కాకుండా మీ సినిమాలో నచ్చిన క్యారెక్టర్? ఆబ్వియస్లీ సుబ్బు క్యారెక్టర్ నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ సార్. అండ్ ఒక్కటన్నా, నాకు జనరల్ గా ఉండే క్వశ్చన్, మీరు ఒక ఇంటర్వ్యూలో ఆన్సర్ ఇస్తూ క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అది ఇది అని చెప్పారు కదా, ఈ సినిమాలో ఈ లోగోలో అంబేద్కర్ గారి లోగో ఉంది కదా, దాని గురించి మీ డైరెక్టర్ గారి గురించి ఎప్పుడన్నా అడిగారు? ఎవరన్నా ఒప్పుకున్నారా? సార్ అంబేద్కర్ అంటే మీకు సినిమాలో డైలాగ్ ఉంటుందండి, ఈ వంతెన మనల్ని కలుపుతుంది అనుకున్నా కానీ విడదీస్తుంది అనుకోలేదు. ఇప్పటికీ పల్లెటూరులో డిఫరెంట్ వీధులు ఉన్నాయి సార్. వంశీని అడగాల్సిన పని లేదని నా ఉద్దేశం. ఎందుకంటే మా ఊర్లోనే మీకు తెలుసు కదా వీధి పేర్లు ఉంటాయి. అలా వీధుల్ని విడదీసి ఆ వీధులు ఆ కులాలు అక్కడ ఉన్నాయి కాబట్టి అలా విడదీయడం, ఆ కల్చర్ ఇంకా పోవాలి. సో అంబేద్కర్ చెప్పింది కూడా అదే కదండి. ఇండస్ట్రీలో ఎవరన్నా వంశీని అడగాలని నాకు తెలియదు అన్నది. అదే మీకు అన్న టాపిక్ గానీ ఏమన్నా వచ్చిందా? నా వరకు ఏం రాలేదు. నెక్స్ట్ ఏమన్నా చేస్తారు అన్న? నెక్స్ట్ బచ్చలమల్లి రిలీజ్ కి రెడీగా ఉందండి, అల్లం నరేష్ గారు. అండ్ మిత్ర మండలి ఒకటి చేస్తున్నా, గీత ఆర్ట్స్. యూట్యూబ్ మానేస్తారని టాక్ వస్తుంది, అది నిజమే? పెళ్లివారం అండి యాక్చువల్గా కంప్లీట్ చేయాలి సీజన్ 3, బట్ ఈలోగా నాకు డేట్స్ కొంచెం ఇష్యూస్ వస్తున్నాయి సార్. చూడాలి, మళ్ళీ కంప్లీట్ చేయాలి సార్ అది. మీరు ఫస్ట్ టమాటో మీడియాలో చేసిన తర్వాత ఇన్ఫినిటమ్కి వచ్చారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఇద్దరు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. తమిళ వాళ్ళు కానీ ఇన్ఫినిటమ్ వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ ఫీల్ అవుతున్నారు, హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే నేను వాళ్ళే అందరూ సినిమాకి తీసుకెళ్లారు, స్టాఫ్ అంతా వెళ్ళారు. సో వాళ్ళు ప్రౌడ్గానే ఫీల్ అవుతారు. కానీ మా దగ్గర నుంచి ఒకటి వెళ్ళి ఎంత పెద్ద సినిమా చేశాడు అంటే. నెక్స్ట్ మీ టీమ్ ఇన్ఫినిటమ్ టీం నుంచి చాలా మంది కూడా వస్తారు, మీలాగా సక్సెస్ కావాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న.